మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మీరందరూ బాగుండాలని, మీ కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలని, మీ అనుదిన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు, అద్భుతాలు, మహత్కార్యాలు, శుభకార్యాలు మీ జీవితాల్లో జరిగించాలని ప్రతిరోజు మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ ఆరోగ్య విషయంలో, మీ వ్యక్తిగత పనుల విషయంలో మీ కష్టార్జితం ఫలించాలని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనములో మొదటి లైన్ చదువుకున్నాం చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేయుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన మాట అండి. దేవుని యొక్క ఆత్మ మన బలహీనతలను చూసి మనకు సహాయం చేస్తాడంటాడు. కీర్తనాకారుడు ఒక చోట మాట్లాడతాడు, కొండల తట్టున నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగునని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ వలననే మనకు సహాయం కలుగుతుంది, యెహోవా వలననే మనకు సహాయం కలుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని యొక్క ఆత్మ మన బలహీనతలను చూస్తూ ఉంటాడు. అవి శరీర బలహీనతలైనా కానివ్వండి, ఆత్మీయ బలహీనతలైనా కానివ్వండి, ప్రతి బలహీనతను కూడా విమోచించి స్వస్థపరచగలిగినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. నీకు శరీర బలహీనతలు ఏ ఉన్నా కానీ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగితే కాక, అది క్యాన్సర్ అయినా, అది క్షోమర్ అయినా, అది ఫెరాలసిస్ వ్యాధి అయినా, ఈవెన్ అది ఎటువంటి వ్యాధి అయినా కానీ ఆత్మ మన బలహీనతలను చూసి మనల్ని స్వస్థపరచగలిగినటువంటి దేవుడు. ఈరోజు చాలామంది క్యాన్సర్ వ్యాధితో బాధపడే వాళ్ళు ఉన్నారు, క్షోమర్ వ్యాధితో బాధపడే వాళ్ళు ఉన్నారు, ఫెరాలసిస్ వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు, ఇంకా చెప్పాశక్యం కానిటువంటి వ్యాధులతో చాలామంది బాధపడుతున్నారు. దేవుని బిడ్డలారా, మీ అందరి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతం చేయాలి అని అంటే దేవుని యొక్క ఆత్మ దగ్గరికి రావాలి. శరీర బలహీనతలన్నీ దేవుడు స్వస్థపరచగలిగినటువంటి వాడు. దేవుని బిడ్డలారా గమనించండి, శరీర కార్యాలు కూడా మన జీవితాల్లో నుంచి తీసివేయగలిగినటువంటి దేవుడు. శరీర రుగ్మతలు, శరీర ఆలోచనలు, శరీర సంబంధమైనటువంటి కోరికలు, శరీర సంబంధమైనటువంటి అలవాట్లు, శరీర సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటివన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి విడుదల చేయగలిగినటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఆత్మీయ బలహీనతలు ఏమున్నా కానీ ఆత్మీయ బలహీనతలు కూడా దేవుడు తీసేస్తాడు జీవితాలు. దేవుని బిడ్డలారా, చాలా మంది చూడండి ఈరోజు ఆత్మీయంగా బలహీనమైపోయి ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆత్మ మన బలహీనతలను చూసి మనకు సహాయం చేస్తాడంట. శారీరకంగా ఎన్ని బలహీనతలు నువ్వు కలిగి ఉన్నా స్వస్థపరచగలిగినటువంటి దేవుడు. ఆత్మీయంగా నువ్వు ఎంత రీతిగా బలహీన పడిపోయినా దేవుడు తిరిగి మరలా లేపగలిగినటువంటి దేవుడు. చాలా మంది చెప్తారు, అయ్యా మేము ప్రార్థన చేయలేకపోతున్నాం, అయ్యా మేము వాక్యం చదవలేకపోతున్నాం, దేవుని మందిరానికి రాలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో నిలవలేకపోతున్నాం, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి కోరికలు, లోక సంబంధమైనటువంటి తలంపులతో మేము సతమతం అవుతున్నామండి, విడుదలయ్యే పరిస్థితి ఎలాగండి అయ్యగారు అని చెప్పి ప్రార్థన చేయమని కోరేవారు చాలా మంది ఉన్నారు. దేవుని సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రార్థన చేయలేకపోతున్నావా? దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నావా? దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నావా? ఆత్మీయంగా నువ్వు బలహీనమైపోయి ఉన్నావు. దయచేసి గమనించి, ఆత్మీయంగా నువ్వు బలపరచబడాలి అనంటే పరిశుద్ధాత్మ దగ్గరికి నీవు రావాలి. దేవుని సన్నిధికి నువ్వు రాగలిగితే గాక అగ్నితో నువ్వు నింపబడతావు. దేవుని పరిశుద్ధాత్మ అభిషేకంతో నువ్వు నింపబడతావు. దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపు నీపైకి వస్తుంది. దర్శన ప్రత్యక్షత చేత దేవుడు నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపించగలడు. దేవుని వాక్యం చెప్తుంది కదా, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి మనకు సహాయం చేయుచున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. పరిశుద్ధాత్ముడే నీకు సహాయం చేస్తాడు. దెయ్యపు ఆత్మలు, దురాత్మలు, చీకటి ఆత్మలు, అంధకార క్రియలు ఏవి కూడా నీకు సహాయం చేయవు. ఆ వాటి వైపు కూడా పరుగులు తీసేవాళ్ళు ఉన్నారండి. దేవుని బిడ్డలారా, దెయ్యాలు చెప్పేటువంటి సూచనల కోసం, దెయ్యాలు చెప్పేటువంటి మాటల కోసం, దెయ్యాలు ఇచ్చేటువంటి పరిస్థితుల కోసం పరుగులు తీసి దెయ్యాల ద్వారా జీవితాలని గడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో జీవించకూడదు. ఆత్మ దగ్గరికి రండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి
ముందుకు నడిపిస్తాను. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఆత్మచేత మాకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు, అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు, మహత్కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్య సందేశాన్ని వింటున్నారో మా బిడ్డలందరినీ ముట్టండి, స్వస్థపరచండి. ఆత్మీయంగా శారీరకంగా బలహీనమైతే శరీర బలహీనతల నుండి విడుదల చేయండి నాయన. ఆత్మీయ బలహీనతల నుండి విడుదల చేయండి. పరిశుద్ధాత్మ అభిషేకం బిడ్డలను కమ్ముకున్నట్లు సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్.